ఈరోజు గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని కలుసుకొని ఆయన లేకపోతే ఆయన ఇంకొక అడిషనల్ ఎస్పీ గారికి 4 రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. దానిలో 3 కేసు కట్టి ఇమీడియట్గా క్రైమ్ కట్టి యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఇవ్వటం జరిగింది. అవి ఏమిటాయంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మమ్ముల్ని వారి కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వీడియోలు చేసి డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు. వాటి మీద తక్షణమే మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నటువంటి ఆ వీడియోల మీద ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు పోస్ట్ చేస్తున్నారో వారిని ఐడెంటిఫై చేసి కేసులు కట్టి వీటన్నిటిని తొలగించి వారి మీద మార్ఫింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోవలసిందిగా 3 రిప్రజెంటేషన్స్ కేసులు కట్టవలసిందిగా ఇవ్వటం జరిగింది. అవి మీకు నేను వివరిస్తాను. ఒకటి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఈ కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చూపిస్తున్నారు అనేది ఒకసారి చూడండి. మీరు కూడా ఇలా వేషాలు వేపించి వారిని దూషించే విధంగా క్యారెక్టర్స్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరు, వాళ్ళ తల్లి గారి క్యారెక్టర్ ఇట్లా వేసి చూపించేటటువంటి కార్యక్రమం ఒకటి కంప్లైంట్. రెండవది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా బాత్రూంలో చేసేటటువంటి కార్యక్రమం. ఇవి ఇంకా లోతుకు వెళ్ళి కొట్టి చూస్తే చాలా అసభ్యంగా ఉంటాయి, కించపరచాలనేటువంటి దురుద్దేశంతో. అదేవిధంగా ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని నడి బజార్ మీద ఈ విధంగా వేసి ఇట్లా అనేకమైనవి. కేవలం కొన్ని మాత్రమే మేము మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేశాం. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి ఇలాంటి పోస్టింగ్లన్నింటినీ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానితో పాటు నా మీద 2 కేసులు రిజిస్టర్ చేశారు. సేమ్ ఇలాంటి ఇదే. నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాననేటువంటి ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాననే ఉద్దేశంతో పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాననే ఉద్దేశంతో నా మీద కేసు కట్టారు. అవి కూడా నేను బహిరంగమే, నేనేమి దాచుకునేటటువంటి వ్యక్తిని కాదు, నేనే పోస్ట్ చేశాను. ఇది వాస్తవం కూడా. అది ఒక వ్యంగ్య చిత్రాలు తప్ప వారిని అసభ్యపరచాలని, వారిని కించపరచాలనే ఉద్దేశం కాదు. నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి 3 ఫోటోలు కేంద్ర మంత్రి గారి మీద ఒక వ్యంగ్య చిత్రాలు చూశారు కదా, దీని మీద నా మీద కేసు కట్టారు. నేను ఎందుకు ఈ పోస్ట్ చేశానంటే నా ఇంటి మీద జరిగిన దాడిలో ప్రధానమైన కుట్రదారుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని, అది జరిగే రోజున కూడా ముందుగానే ఆయన ఒక ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పినటువంటివి కూడా మీరందరూ చూశారు. ఆ తర్వాత నా మీద దాడి జరిగింది. నా మీద దాడి జరిగిన వారి మీద ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు రక్షణలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అయ్యా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీరు కేంద్ర మంత్రిగా ఇవాళ ఉంటే ఉండొచ్చు, కానీ మాకు కూడా ఒక రోజు వస్తుంది, చట్టం పని చట్టం చేస్తుంది, ఆ రోజున మిమ్మల్ని కూడా శిక్షించబడతారు, మీరు ఏ స్థాయిలో ఉన్నా భారత గడ్డ మీద అని చెప్పేందుకు నేను ఏఐ కార్టూన్తో నేను ఇది నా దానిలో పోస్ట్ చేశాను. పోస్ట్ చేయగానే నా ఇన్స్టాగ్రామ్ని ఆపేశారు. తర్వాత మళ్ళీ తీసుకున్నాను, అది వేరే అంశం. నేనేమి దానిలో తొలగించలేదు. చాలా టీవీలో చెబుతున్నాను నేను తొలగించాను అని. తొలగించాలని అది జెన్యూన్ అని భావిస్తున్నాను. ఒక వ్యంగ్య చిత్రాన్ని ప్రజెంట్ చేసేటటువంటి కార్యక్రమం తప్ప కించపరచాలనే ఉద్దేశం కాదు. దాని మీద నా మీద 2 కేసులు పెట్టారు, ఒకటి కూడా కాదు. 1వ తారీఖున నా మీద ఎవరో సంబడి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు నా మీద కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఎక్కడ రిజిస్టర్ చేశారంటే 31/7/26వ తారీఖున ఎక్కడ రిజిస్టర్ చేశారంటే మంగళగిరి సిఐడి ఆఫీస్లో రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ కూడా ఇచ్చారు. క్రైమ్ నెంబర్ దట్ ఈజ్ 47/23 మీద 26లో మంగళగిరిలో సిఐడి ఆఫీసులో కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేశారు. సో దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, తప్పులేదు.
కానీ మేము ఇచ్చిన వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం కదా. ఇంతకు ముందు కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చాను నేను పోలీస్ స్టేషన్స్లో, కానీ దాని మీద ఏది మీద యాక్షన్ తీసుకోవాలా? తెలుగుదేశం వారికి ఒక న్యాయము, వైఎస్ఆర్సీపీకి ఒక న్యాయము ఉంటుందా? నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఏదో కార్టూన్లు పెట్టానని చెప్పేసి నా మీద 2 కేసులు ఇష్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం పనిగట్టుకొని వందలాది వేలాది వీడియోలు ఏఐలో పెడుతుంటే కిమ్మన్న ఏమీ లేదు, మాట్లాడే ప్రశ్న లేదు. అయినా కూడా ఇవాళ మేము చూస్తున్నాం, మేము రిపోర్ట్ చేశాం. వాటి మీద కూడా చట్టబద్ధంగా కేసులు కట్టి విచారణ చేయవలసినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉంది. ఇదిలా ఉంటే నా మీద 2 కేసులు ఒకటి చూపించా కదా మంగళగిరి పిఎస్లో, మళ్ళీ అది 31/7 పూర్తి పెడితే 5వ తారీఖు 8వ తారీఖున మళ్ళీ ఇంకో కేసు రిజిస్టర్ చేశారు. సేమ్ ఫ్యాక్ట్స్ మీద మళ్ళీ కేసు బుక్ చేశారు. ఇది చాలా చట్ట విరుద్ధమని ఈ సందర్భంగా నేను పత్రికాముఖంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఇచ్చిన ఎస్పీ గారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కూడా నేను వివరంగా వివరించాను. అసలు ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరం మీద ఒకే ఒక కేసు పెట్టాలి, దాని మీద మల్టిపుల్ కేసులు పెట్టడానికి వీలు లేదు. ఇది చట్టం. ఆ చట్టం ప్రకారం చాలా డెసిషన్స్ ఉన్నాయి, నేను మీకు చదివి వినిపిస్తాను. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా టీటీ ఆంథోనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో తీర్పు చెప్పింది. ఏమని తీర్పు చెప్పిందంటే, ఒకే సంఘటనపై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చట్టవిరుద్ధం. మొదటి ఎఫ్ఐఆర్ ఆధారంగానే మొత్తం దర్యాప్తు జరగాలి. మొదటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాని మీదే దర్యాప్తు జరపాలి. కొత్త విషయాలు ఏమన్నా బయటకు వచ్చినాయి అనుకో, వచ్చినా కూడా ఇంకో కేసు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ దర్యాప్తులోనే చేర్చి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ దర్యాప్తులోనే చేర్చి కొత్త ఎఫ్ఐఆర్ అవసరం లేదు, కొత్త ఎఫ్ఐఆర్ పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదు, బాబుబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో కూడా 2 ఎఫ్ఐఆర్ వేర్వేరు సంఘటనకు సంబంధించినవి అయితే అనుమతిస్తారు. వేరువేరు సంఘటనల మీద 2 ఎఫ్ఐఆర్లు కడితే దట్ ఇస్ ఓకే. వేరే సంఘటన కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద నేను పెట్టాననే వీడియో ఒకే ఒక సంఘటన, ఆ సంఘటన మీద 2 కేసులు పెట్టారు. 2 కేసులు పెట్టి నన్ను వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని ఈ విధంగా ఇలా చాలా డెసిషన్స్, వందలాది డెసిషన్స్ ఇవాళ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఇచ్చాయి. ఒకే కేసు మీద ఒకే నేరం మీద, మొబ్బడి నేరం మీద 2 కేసులు అంతకన్నా ఎక్కువ పెట్టడానికి వీల్లేదని చెప్పినా కూడా ఈ గుంటూరులోని పోలీస్ యంత్రాంగం సిఐడిలో ఒక కేసు పెడుతుంది, గుంటూరు ఆరండలపేటలో మరొక కేసు పెడుతుంది. ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఆయనకి 2 తలకాయలు ఉన్నాయా, 4 కాళ్ళు ఉన్నాయా, 4 కళ్ళు ఉన్నాయా? ఆయన ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీనా? ఆయన మీద నేను వీడియో పెడితే 2 కేసులు ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారని అడుగుతానన్న చట్టాన్ని ఒక కేసు రిజిస్టర్ చేశారు. దాని విచారణకు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విధంగా అన్యాయంగా ఫోర్స్ ఉపయోగించి, పోలీసుల మీద ఫోర్స్ ఉపయోగించి, పలుకుబడి ఉపయోగించి మా మీద కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నం చేయడాన్ని ప్రజలు గమనించాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్నాం. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా, వారి కుటుంబాన్ని కించపరిచే విధంగా అనేకమైనటువంటి ఏఐలు తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసి రోజు ఇన్స్టాగ్రాముల్లోనూ టీవీల్లోనూ, అంటే టీవీ మీన్స్ యూట్యూబుల్లోనూ విచ్చలవిడిగా వదిలి కించపరిచేటువంటి కార్యక్రమాలు చేసి దానికి ఏం భయపడం. కానీ ఈ ధోరణి ఏమిటి? ఈ ధోరణి మీద పోలీస్ యంత్రాంగం సరైన యాక్షన్ తీసుకుంటుందా లేదా అని ప్రశ్నించడానికే ఇవాళ మేము మీ ముందుకు వచ్చాం. నేను 3 రిప్రజెంటేషన్లు ఇచ్చాను. ఆ 3 కూడా కేసులు కడతారని, వారి మీద యాక్షన్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వాళ్ళు కట్టకపోతే దాన్ని ఏ విధంగా కట్టించాలో కూడా న్యాయస్థానాలకు వెళ్ళి మేము తేల్చుకుంటాం. ఇది మాత్రం అధర్మం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీ నోళ్లను ముయించడానికే పోలీసులు కేసులు బనాయిస్తున్నారు అనేది వాస్తవం. ఏమో నువ్వే చెబుతున్నావు కదా, మా నోళ్లు మూయించిన ఎంతమంది నోళ్లు మూయించారా కేసులు పెట్టి? మా నోళ్లు మూయించలేరు, మా ఉద్యమాలు ఆపలేరు. మా మీద ఎన్ని కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొనే క్రమంలోనే ముందుకు వెళ్తాం. ఇవాళ అందరి మీద కేసులు పెట్టారు. అసలు కేసు లేని 175 నియోజకవర్గాల్లో కేసు లేని వాళ్ళు ఎవరు చెప్పండి నాకు? లోపలికి వెళ్ళిన సంగతి తీసేయండి. కేసులు పెట్టిన వాళ్ళు ఎవరి మీద? డైమండ్ మీద కేసు లేదు, ఊరేగింపు చేస్తే కేసు. శివ మీద కేసు లేదు, ఊరేగింపు చేస్తే కేసు. అమ్మాయి మీద కేసు లేదు, ఊరేగింపు చేస్తే కేసు. వాళ్ళేమో రోడ్లన్నీ ఆక్రమించేసి పెద్ద పెద్ద టెంట్లు వేసి అమరావతి ఉత్సవాలని చేస్తేనేమో ఏం లేదు. మేము చిన్న టెంట్ వేసుకుంటే పడగొడతారు, చిన్న టెంట్ వేసుకుంటే దాని మీద కేసు పెడతారు, చిన్న ఊరేగింపు చేస్తే కేసు పెడతారు. ఏంటిది? చట్టం ఒకరికి ఒక రకంగాను మరొకరికి మరో రకంగాను ఉంటుందా?
ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ప్రతి వాళ్ళ మీద కేసు పెట్టారు. కొంతమంది గొంతు పెంచుతుంటేనో లేకపోతే వాళ్ళకి ఇబ్బందికరంగా యాక్ట్ చేస్తుంటేనో లోపల పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నన్ను లోపల పెట్టారు. అదేవిధంగా మరి సుబాని గారిని, ముస్తఫా గారిని ఇవాళ జైల్లో ఉన్నాడు. ముస్తఫా నెల్లూరు జైల్లో ఉన్నాడు. ముస్తఫా అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు. మళ్ళా ఒక మొన్న లేడీ ఎస్ అనేది అన్నారని చెప్పేసి చింతాయని తీసుకెళ్ళి నడిపించుకుంటూ వెళ్ళి కేసులు పెట్టారు. ఇవాళ ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎవరు కనపట్లా, వీళ్ళకి దోపిడీదారులు ఎవరు కనపట్లా, లేడీ డాక్టర్ని గుద్ది చంపేసేవాడు కనపట్టలా. అమ్మడి రాంబాబు కనపడతాడు, శివ కనపడతాడు, డైమండ్ బాబు కనపడతాడు. రాజకీయంగా మమ్మల్ని అణచివేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించడం ధర్మమేనా అని నేను అడగదలుచుకున్నాను. అవునో కాదో మీరే చెప్పమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే, సిఐడికి ఏం కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాం కదా, వాళ్ళే సిఐడికి పంపించుకుంటారు. ఎవరు పంపించుకుంటారో వాళ్ళే పంపించుకుంటారు. ఒక్క చోట అన్ని చోట్ల అన్ని కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. వాళ్ళు ఇచ్చినట్టుగా ఒక ఆయన సిఐడికి ఇచ్చాడు, ఒక ఆయన అరండపేటలో ఇచ్చాడు, ఇంకో ఆయన ఎక్కడో ఇచ్చాడంట. ఇవన్నీ అన్ని చోట్ల కట్టేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు. మాకు చట్టం తెలుసు, ధర్మం తెలుసు, న్యాయం తెలుసు. అన్యాయంగా అక్రమంగా ఎవరిని కూడా మేము అనం. కాకపోతే మీరు పవర్ ఉందని చెప్పేసి మా మీద ఈ రకంగా 2 కేసులు 3 కేసులు ఒకే సంఘటన మీద పెట్టడం తప్పు. అది పెమ్మసాని చంద్రశేఖర్ అయినా దారిపోయే దానయ్య అయినా చట్టం ముందు సమానము. అదే నేను చెప్తున్నాను. ఆ చట్టంతోనే పెమ్మసాని అయినా సరే రేపైనా సరే మేము శిక్షించే విధంగా చేస్తాం. దానిలో ఏం సందేహం లేదు.